హాయ్ అండి, ఈరోజు రెసిపీ శనగల కర్రీ. ఈ శనగల కర్రీని ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా బాగుంటుంది. చపాతీ రోటీస్తో రైస్తో బాగుంటుందండి. అది ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూసిద్దాం. కొన్ని శనగలు తీసుకొని ఇవి వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి ఈ శనగల్ని. ఈ విధంగా నానబెట్టుకున్నాక చూడండి 4-5 అవర్స్ తర్వాత ఈ విధంగా నానుతాయి. వీటిని బాయిల్ చేసుకోవాలండి. మనం కుక్కర్లోనైనా లేకపోతే గిన్నెతోనైనా బాయిల్ చేసుకోవచ్చు. కుక్కర్ తీసుకొని అందులో శనగలు వేసుకోండి. శనగలు వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోండి. అందులో ఆ శనగలు ములిగేటట్టు వాటర్ వేసుకొని ఇందులో కొద్ది సాల్ట్ వేసుకోవాలి. ఆ శనగలకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. బాయిల్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ నానున్నాయి కాబట్టి. ఇవ్వండి ఈ విధంగా నానుతాయి. ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, సాజీరా ఒక 1/2 టీ స్పూను, ఒక 2 యాలకులు వేసుకొని ఒకసారి వేయించుకోండి. ఒక 2 ఉల్లిపాయలు అండి, ఇవి 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 బాదం పప్పుని, ఒక 6-7 జీడిపప్పు వేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం మళ్ళీ టేస్ట్ కూడా బాగా వస్తుంది వేసుకోవడం వల్ల. ఎల్లుల్లి రెక్కలు ఒక 3, అల్లం ఒక చిన్న ముక్కలు ఒక 4 వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ని వేసుకోవచ్చు వీటి బదులుగా. ఒక 2 టమాటాలని కట్ చేసుకోండి. నేను 2 ఉల్లిపాయలు 2 టమాటాలు సమానంగా తీసుకున్నాను. ఇవి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నది. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 2-3 ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గించి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సాల్ట్, ఈ కూరకు సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం శనగల్లో వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుంటే తొందరగా కూర అనేది ఉడుకుతుంది. ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో. చూడండి కూర అంతా ఉడికింది. వీటిని మిక్సీలో వేసి బాగా చల్లారాక మిక్సీ చేసుకోవాలండి. కూర అంతా చల్లగా అయ్యాక చేసుకోండి మిక్సీ అనేది. చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి, గ్రేవీ బాగా వస్తుంది. ఇలా గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఇంకో కళాయి పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఒక 2 చిన్న బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇప్పుడు కారం అండి, కారం ఒక 1 స్పూన్ వేసుకొని వెంటనే గ్రేవీ వేసేసుకోవాలి కలుపుకొని, లేకపోతే కారం అనేది మాడిపోతుంది. కారం ఆయిల్లో వేయడం వల్ల కూర అనేది కలర్గా వస్తుంది. వెంటనే గ్రేవీ వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. వాటర్ వేసుకొని అంచులకి ఏవి మాడిపోకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకోండి. గ్రేవీ అనేది తొందరగా ఉడుకుతుంది.
చూడండి మూత పెట్టుకున్నాక ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి ఒక 1 స్పూన్ వేసుకోండి. ఇది కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో అడుగు మాడిపోతూ ఉంటుంది, ఎందుకంటే మనం కాజు బాదం వేసాం కదండి, అవి అడుగు తొందరగా పట్టేస్తుంది. మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ శనగలు కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మరొకసారి ఒక 1-2 మినిట్స్ మూత పెట్టుకుంటే రెడీ అయిపోద్దండి కూర. ఇందులో కొంచెం జీలకర్ర పొడి అండి, ఇది ఫస్టే వేసుకోవాలి, మర్చిపోయానని ఇప్పుడు వేస్తున్నాను. చూడండి కూర ఆయిల్ ఇలా పైకి ఎప్పుడైతే తేలిందో కూర అనేది రెడీ అయిపోయినట్టుగానండి. ఇందులో ఒక 1 స్పూను బటర్ అండి, ఇది బటర్ వేసుకోండి. సాల్ట్ అండి, సాల్ట్ మనం అన్నిట్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పడదు, ఒకవేళ సరిపోతే వేసుకోండి చూసుకొని. ఇది నిమ్మకాయ రసం, ఒక 2 స్పూన్స్ నిమ్మకాయ రసంని లాస్ట్లోని కూర అంతా బాయిల్ అయిపోయి ఉడికిపోయాక ఇలా వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది మసాలా శనగల కర్రీ. ఒకసారి ఈ విధంగా చేసుకుంటే మనం పూరితోనైనా చపాతీ రోటీస్తోని చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇలా ఒక బౌల్లో తీసుకొని మనం పూరి అయినా చపాతీ అయినా సర్వ్ చేయడం బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.